పరిణామాలు చూస్తూ ఉన్నా లేకపోతే గత కొద్ది రోజులుగా జరిగిన పరిణామాలకు సంబంధించి మాట్లాడుకుంటే ఇదే మాట వినిపిస్తోంది. ఇప్పుడు ట్రంప్ ఒక షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడా? భారతీయులకు మరొక షాక్ ఇచ్చేందుకు వ్యూహాలని కత్తులని సిద్ధం చేస్తున్నాడా అంటే అటువంటి చర్చ అవుననే చర్చ జరుగుతుంటోంది. H1B గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్స్ లో భారీ మార్పులు చేసేందుకు ట్రంప్ సిద్ధం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నిర్ణయంతో అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు స్టూడెంట్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. కీలక వ్యాఖ్యలు చేసింది కామర్స్ సెక్రటరీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. హోవర్డ్ లుట్నిక్ వ్యాఖ్యలు చేశారు. H1B వీసా ప్రోగ్రామ్ పెద్ద స్కామ్ అంటున్నారు ఆయన. ఈ క్రమంలోనే ఇంకొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. H1B వీసాతో విదేశీయులకే లాభం అంటూ కూడా చెప్పుకొచ్చారు. అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించే టైం వచ్చింది అంటూ కూడా లుట్నిక్ చెప్పుకొచ్చారు. ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. The current H1B visa system is a scam that lets the foreign workers fill American jobs opportunities. Hiring American workers should be the priority of all great American businesses. Now is the time to hire American. Okay. H1B visa program ఎందుకు తీసుకొచ్చింది అమెరికా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత అమెరికాకే ఉంటుంది కదా. మీ అమెరికన్లకు సంబంధించి అంటున్నారు కదా, చరిత్ర ఒక్కసారి తిరగ రాయండి. సో కాల్డ్ లుట్నిక్, do you have any idea where the Americans, where the origin of the American has come? Who are the real Americans? Can you please specify that? Could you please define that? Who are the Americans? From where the Americans have come from? And can you please tell to the world, what about America? Where all the Americans have come from? ఒకసారి చెప్పవయ్యా, అమెరికన్లు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి అయ్యా, అమెరికా ఎక్కడుందో చెప్పండి అయ్యా. మీరంతా ఒక్కసారి మీ పూర్వీకులు తిరగేయండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమెరికాలో స్థిరపడిన వాళ్ళే అమెరికన్లు. గుర్తుపెట్టుకో లుట్నిక్, గుర్తుపెట్టుకో ట్రంప్. చరిత్ర మర్చిపోదు దేనిని, చరిత్ర దేన్ని మర్చిపోలేదు. మీరు చరిత్రను మర్చిపోవచ్చు గాక. మీరు చరిత్రను మర్చిపోతే మీ అంత పిచ్చి వెధవులు ప్రపంచంలో ఇంకొకరు ఉండరు. What you are saying? H1B వీసాతో ఇటు అమెరికన్లకు నష్టం జరుగుతోందా? విదేశీయులు బాగుపడుతున్నారా? ఈ నేపథ్యంలో ఒక్కసారి వీళ్ళు ఏమంటున్నారు, ఈ సో కాల్డ్ అమెరికా ఏమంటుందో చూద్దాం. ఆ తర్వాత వీళ్ళకి బహుశా ఈరోజు ఆకలి గట్టిగా వేస్తున్నట్టుంది. వడ్డించేద్దాం, గట్టిగా పెడదాం. ఒక్కసారి అమెరికన్లు ఏమంటున్నారో చూద్దాం. I'm involved in changing the H1B program, right? We're going to change that program because that's terrible, right? We're going to change the green card. You know, we give green cards. The average American makes $75,000 a year, and the average green card recipient $66,000. So we're taking the bottom quartile. Like, why are we doing that? That's why Donald Trump is going to change it. That's the gold card that's coming, and that's we're going to start picking the best people to come into this country. It's time for that to change. I'm involved in changing the H1B program, right? We're going to change that program because that's terrible, right? We're going to change the green card. You know, we give green cards. The average American makes $75,000 a year, and the average green card recipient $66,000. So we're taking the bottom quartile. Like, why are we doing that? That's why Donald Trump is going to change it. That's the gold card that's coming, and that's we're going to start picking the best people to come into this country. It's time for that to change. Wow. Best people has to come for the country. అంటే ఇక్కడ మీరు ఇంతవరకు ఉన్న వాళ్ళు వెధవలు రా మీరు అంటే అంతే కదా. నా దేశంలోకి ఇంకా మంచి వాళ్ళు రావాలంటే ఉన్నవాళ్ళు వెధవలేనే కదా, ఒప్పుకున్నట్టే కదా మీరు అక్కడ. అరే మీరు ఇంత జోకర్లకి ఎలా మారిపోతారా? ఇలా జోకులు ఎలా వేస్తారా? ది బెస్ట్ రావాలి, అందుకే గోల్డెన్ కార్డ్ అంటే ఉన్న వాళ్ళందరూ వెధవలా? మీ అమెరికన్లు మీరే వెధవలు అంటున్నారా? మీ వాళ్ళని మీరే అక్కడ ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారా? ఇంతకు మించిన అవమానం మీకుంటుందారా? బహుశా ఒక మెట్టు దిగిపోయారా, లేకపోతే దిగజారిపోతున్నారా? ఏమంటున్నారు? ఒకవేళ నా సబ్జెక్ట్ రాంగ్ ఏదైనా కరెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక యావరేజ్ అమెరికన్ అంటే $75,000 ఏడాదికి సంపాదిస్తూ ఉంటే, గ్రీన్ కార్డు హోల్డర్లు కావచ్చు వీళ్ళు $66,000 సంపాదిస్తున్నారట. $66,000 ఏడాదికి సంపాదిస్తున్నారట. ఓకే, వ్యత్యాసం ఉందిగా. మీరు వీళ్ళని విడిచిపెట్టట్లేదుగా, దీని మీద మళ్ళీ ట్యాక్స్లు వేస్తున్నారుగా.
దీని మీద మళ్ళీ వీళ్ళు ఇళ్ళకి పంపించుకుంటే దాని నుంచి కూడా నుజ్జుతున్నారుగా, పడి తింటున్నారు కదా. ప్రపంచ దేశాల నుంచి అరే మీ దగ్గర టాలెంట్ లేదురా, మీ దగ్గర టాలెంట్ పెంచుకోండి. మీకు ఒక అలసత్వం ఉంటుంది, మీకు ఒక దాన్ని ఏమంటారు బద్ధకం, ఆ బద్ధకం ఏదో జబ్బు ఉంటుంది మీ దగ్గర. మా భారతీయుల దగ్గర అది ఉండదు. అంటే మీ ఏడుపంతే డైరెక్ట్గా మా మీదే కదా. ఒక్కసారి మీ కంపెనీలకు చెప్పండి రా, ఈరోజు భారత్లో ఉన్న ఐటీ ఉద్యోగులకు కావచ్చు, లేకపోతే అక్కడ ఆ కంపెనీలకు పనిచేస్తున్న వాళ్ళకి సంబంధించి ఒక్కసారి మీరు రికార్డ్ తీసుకోండి. రికార్డ్, జస్ట్ టేక్ ద రికార్డ్ ఆఫ్ హౌ మచ్ టైమ్ దట్ ఈచ్ అండ్ ఎంప్లాయీ ఇస్ వర్కింగ్ ఆన్ అండ్ ఆఫ్ ద రికార్డ్. You're working, how much time that they are working, just question them. Off the record, just take a survey. Off the record, just take a survey. ఒక్కొక్కడు కనీసం 8 గంటలు అంటే 10 గంటలు 12 గంటలు గత రెండేళ్లుగా 12 గంటలు 13 గంటలు 16 గంటలు కూడా పనిచేసిన వాళ్ళు నాకు తెలుసు. మీ సో కాల్డ్ కంపెనీస్ కోసం చేయమనండి, మీ అమెరికాలను చేయమనంట్రా. చాలామంది ఐటీ ఉద్యోగులు బహుశా నా కథనం చూస్తూ ఉండొచ్చు. కోర్స్ మీ పేరుని రివీల్ చేయకండి, ఐ నో కొంచెం మీకు ఇబ్బందికర వాతావరణం ఉండొచ్చు, కాబట్టి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. H1B వీసాల వల్ల మీరు బాగుపడుతున్నారు. కూర్చున్న కొమ్మని నరుక్కునే బుద్ధి తక్కువ వెధవలరా మీరు. నిర్మోహమాటంగా చెప్తా, కూర్చున్న కొమ్మని నరుక్కుని దిక్కుమాలిన బ్యాచ్ మీదంతా, సంత మీదంతా కూర్చున్న కొమ్మని నరుక్కుంటారా మీరు? H1B వీసా వల్ల నాశనం అయిపోతున్నారు, పడిపోతున్నారు. ఏంటది, అమెరికా నష్టపోతుంది. ఏందిరా అమెరికా? ఏది అమెరికా? ఏది అమెరికా? ఏది అమెరికా? ఎవడు అమెరికా? సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వలసలతో వచ్చిన వాళ్ళు రా అక్కడికి. మీకు చరిత్ర తెలియకపోతే పుస్తకం బలపం పట్టుకు రండి, పలక బలపం పట్టుకు రండి, మేము నేర్పిస్తాం ఏబిసిడీలాగా, మీకు చరిత్ర నేర్పిస్తాం. ఇప్పటికే భయపడిపోయి మానేస్తున్నారు. సో ఈ క్రమంలోనే అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఇంతటి హడావిడి జరుగుతోంది, ఎందుకు ఇంతటి దాన్ని ఏమంటారు నలుదిక్కుల భారత్ని ఉక్కిరి బిక్కిరి చేద్దామన్న ప్లాన్లో ఎందుకు ఉంటున్నాడు ట్రంప్? ఇది నిజంగా ఇప్పుడు ఈ అడుగు భారతీయులకు నష్టం కలిగించే అవకాశం ఉందా? ఏ మేరకు నష్టం కలిగించే అవకాశం ఉంది? ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ కళ్యాణ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించేందుకు. కళ్యాణ్, ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న నిర్ణయం కావచ్చు, లేకపోతే ఈ H1B వీసాల మీద, H1B వీసాలకు సంబంధించి ఇప్పటికే నిబంధనలు కట్టుదిట్టం చేస్తున్నారు, ఇంకా నిబంధనలు కఠినం చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతుంటోంది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఒకవేళ H1B వీసాలను మరింత కఠినతరం చేస్తే ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది? అమెరికా ఎంత మేరకు నష్టపోయే అవకాశం ఉంటుంది కళ్యాణ్?